కల్వకుర్తిని అగ్రగామిగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తి నమ్మకము విశ్వాసంతో కల్వకుర్తి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, కల్వకుర్తి పూర్వపు మిడ్జిల్ నుండి ప్రారంభమైంది. ఈ స్థాయికి ఎదగడానికి ఊతమిచ్చినటువంటి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గం. సెకండరీ కొడంగల్ కావచ్చు, పాలమూరు జిల్లా కావచ్చు, ఆయనకు మల్కాజ్గిరి కావచ్చు, అవన్నీ కూడా. ఇవాళ మేము ఈ సంక్రాంతి శుభ సందర్భాన వారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, జిల్లాలని కుదింపు చేయడమా ఎక్కువ చేయడమా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఏది ఏమైనా నేను లాస్ట్ 2 years కింద ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే దివంగత కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు జనవరి 16వ తారీఖు జన్మదిన సందర్భంగా వారి ఘాట్లో నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి వారి ఘాట్ల నేను ప్రెస్ మిత్రుల ముందల ఆ రోజే అడిగినాం. కల్వకుర్తి నియోజకవర్గంలో సుమారుగా దాదాపుగా నియరెస్ట్గా 13-14 మండలాలు ఉన్నాయి. 13-14 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలను కలిపి కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. ఎందుకొరకంటే ఏదైతే నారాయణపేటకు 11 మండలాలు ఉన్నాయి, గద్వాలకు 12 మండలాలు ఉన్నాయి, వనపర్తికి 14-15 మండలాలు ఉన్నాయి, కల్వకుర్తికి కూడా 13-14 మండలాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కల్వకుర్తి, వెల్దండ, అమన్గల్, తలకొండపల్లి, మాడుగుల, కర్తాల, మన పక్కనున్న ఒంగూరు, చారగొండ, ఊరుకొండ, మన పూర్వపు మిడ్జిలు, దీంతో పాటు ఆల్రెడీ జీవో ఇష్యూ అయి 20 మండలం కావచ్చు, రఘుపతిపేట మండలం చేయాలని చాలా కాలం నుంచి అడుగుతున్నారు. రఘుపతిపేట మండలం కావచ్చు, లేకపోతే గట్టిపల్లిపల్లి వెల్జాల్ మండలం కావచ్చు. వీటితో పాటు మనకు డిండి, నల్లగొండ కాదు 80 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది డిండి, కానీ అదే కల్వకుర్తికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డిండి. కానీ లేకపోతే ఇతరత్ర దగ్గరున్నటువంటి కేశంపేట కావచ్చు, ఇవన్నీ తీసుకొని కల్వకుర్తిని ఒక కేంద్రంగా జిల్లా కేంద్రంగా చేయాలి. ఈ డిమాండ్ని నేను 2 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి గారిని ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తన పుత్రునికి ఒక జిల్లాగా చేసాడు సిరిసిల్లని. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అల్లునికి సిద్దిపేట జిల్లాను చేసిండు. కేసీఆర్ దగ్గర అత్యంత సన్నిహితులైనటువంటి నిరంజన్ రెడ్డికి ఒక జిల్లా ఇచ్చిండు, జగదీశ్వర్ రెడ్డికి ఒక జిల్లా ఇచ్చిండు. ఒక్కొక్క అసెంబ్లీ ఉన్నా కూడా ఒక్కొక్క జిల్లాను చేసిండు. మా దగ్గర ఉన్నటువంటి మండలాలే 12-13 మండలాలు అయినప్పుడు, 14 మండలాలు అయినప్పుడు కల్వకుర్తి అన్ని ప్రాంతాలకు ఇటు అచ్చంపేట, నేను 2 మండలాలు తీసుకున్నా, ఉప్పునుంతల, అచ్చంపేట, ఇవన్నీ కూడా కల్వకుర్తికి నియరెస్ట్ ఉంటాయి. వాళ్ళకు రాకపోకలకు హైదరాబాద్కు వెళ్ళాలన్నా అచ్చంపేట కావచ్చు, దేవరకొండ కావచ్చు. దేవరకొండ ఈ బార్డర్కి వెళ్ళి నల్లగొండ పోవాలంటే 100 కిలోమీటర్లు అవుతుంది. 50-40 కిలోమీటర్లలో కల్వకుర్తి చేరువలు ఉన్నది. కాబట్టి
కల్వకుర్తి వైబిలిటీ ఉంది కల్వకుర్తి జిల్లా కావడానికి. ఇదేదో ఆషామాయిషిగా మనం ఏదో గొంతెమ్మ కోరికలు అడుగుతలేము, శాస్త్రీయబద్ధంగా అడుగుతున్నాము. రేపు కల్వకుర్తికి రైల్వే లైన్ వస్తున్నది. కల్వకుర్తికి నేషనల్ హైవేలు 2 రైల్వేల మధ్యలో ఉన్నది. కల్వకుర్తి 2 నేషనల్ హైవేలు, 3 నేషనల్ హైవేలు రాబోతున్నది. ఇంకోటి 3వది వస్తున్నది. RRRకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నాము. కాబట్టి మేము కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాలి. ఆనాడు ముఖ్యమంత్రి పక్షపాతంతో తన అనుయాయులకు, పుత్రులకు, అల్లుళ్లకు ఒక్కొక్క జిల్లాలు చేసినప్పుడు వైబిలిటీ ఉన్నా కూడా పాలమూరు జిల్లాల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాబట్టి మాకు అడిగే హక్కు ఉంది, ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కల్వకుర్తి ప్రాంతము చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చెందనీకి ఉంటుంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాలి. ఈ జిల్లా కేంద్రానికి మీరు పుట్టపాక మహేంద్రనాథ్ గారి పేరు పెడతారా? ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధతోటి నిస్వార్థంగా ఈ రాష్ట్రానికి, మన ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి, ఒక దళితుడు. లేదు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి గారి పేరు పెడతారా? కేంద్ర స్థాయిలో ఎదిగినటువంటి బిడ్డ, మీరు ఆయన పేరు పెడతారా? మాకు అభ్యంతరం లేదు. మీరు రాజకీయ ప్రస్థానం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీరు చూడండి, ఆయన అరగ్రేటం చేసినప్పుడు గుడియాలపల్లి గోపాల్ రెడ్డి గారి ఆదర్శాల కొరతో వచ్చిన పని, ఆయన రాజకీయంలో మొత్తం ఒక 5 ఏళ్ళు గోపాల్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు. ఇలా ముఖ్యమంత్రి అయిన గోపాల్ రెడ్డి పేరు మర్చిపోయాడు. గోపాల్ రెడ్డి గారి పేరు మీద కూడా మీరు ఈ ప్రాంతంలో ఒక మెమోరియల్గా, ఒక పెద్ద చిహ్నంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీకు రాజకీయ గురువు అని నువ్వు చెప్పుకున్నావు, నీ ప్రతి పోస్టర్లో గోపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నావు, ఫోటో పెట్టుకున్నావు. రాజకీయంగా ఎదగటానికి తొలి మెట్టుగా ఆయన ఫోటో నీకు ఆసరా చేసుకున్నావు. తర్వాత ఇలా జైపాల్ రెడ్డి గారు, మహేంద్రనాథ్ గారు, ముఖ్యంగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటి, వాళ్ళ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కిష్టారెడ్డి గారు పనిచేశారు. ఒక సోషలిస్ట్ నాయకునిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా 2 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడు. నిస్వార్థంగా అన్నిటిని కూడా తను వదిలిపెట్టుకొని నిజాయితీగా పనిచేసింది. కాబట్టి ఆయన పేరు మీద కూడా ఏదన్నా ఒకటి చేయాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. పార్టీలు కాదు ఇవాళ, ఈ ప్రాంతంలో మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నది. ఇంకా భవిష్యత్తులో ఈ ప్రాంతంకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతారా, ఇంకెన్నేళ్లకు 100 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు అవుతారనేటువంటి ఊహ లేదు మాకు. భగవంతుని దయ వల్ల ప్రజలు నీకు ఒక అవకాశం, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఇవాళ నువ్వు చేయకపోతే ఈ ప్రాంతం నిన్ను ఈసరించుకుంటారు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, కల్వకుర్తిని జిల్లా కేంద్రం చేయాలి. ఇక్కడ మెడికల్ కాలేజీకి కిష్టారెడ్డి పేరు పెట్టాలి. ఇక్కడ నువ్వు ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కుంటుపడిపోయింది. ఇలా 2.5 సంవత్సరాలు కావస్తుంది ముఖ్యమంత్రి అయి. ఇలా 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే, ఎక్కడి పనులు అక్కడ పెండింగ్లు ఉన్నాయి. ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిపోయిన ప్రాజెక్టు ఆయన ఎక్కడి దాకా కాలువలతో మీరు అక్కడి దాకానే ఉన్నాయి. కింద మట్టి తీసుకుంటూ పోతే కూడా ఇవాళకి 20 ఏళ్ళు అవుతుంది. ఇంకా కొన వరకు, నాగిళ్ళ వరకు నీళ్లు చేరలే. ఇంకా సైడ్ కాలువలు రాలే, పిల్ల కాలువలు రాలే. నువ్వు నిధులు ఇయ్యలే, ఈ ప్రాంతాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అనేటువంటిది 2.5 ఏళ్ల తర్వాత ప్రజలకు అర్థమవుతున్నది. కాబట్టి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. మేము ఇలా జనవరి 16
జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మీరు మాకు జిల్లాని ప్రకటింపజేసి వారి పేరు పెడతారా, మహేంద్రనాథ్ పేరు పెడతారా, మీ ఇష్టం. మీరు దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు మన కల్వకుర్తి ప్రాంత ప్రెస్ మిత్రులు కావచ్చు, అందరూ రాజకీయ నాయకులు, మన ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో కొంత, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో కొంత, నాగర్ కర్నూలు జిల్లాలో కొంత, ఇట్లా అనేక రూపాలుగా చీలిపోయినది. ఇదంతా కూడా ఒకటే కావడానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు చాలా దూరదృష్టితోటి ఆలోచన చేయాలి. ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పదే పదే అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడే మనము శేఖరెడ్డి అన్న ఇక్కడ ఇటురా, అవకాశాలు వచ్చినప్పుడే మనం దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ నేను మీ అందరినీ మీ ద్వారా నేను కోరుతున్నా, మీరు నిజంగా ఈ ప్రాంతపు బిడ్డవు, ఈ ప్రాంతం నుంచి రాజకీయంగా నీకు అవకాశాలు ఇచ్చిన గడ్డ ఇది, కల్వకుర్తి గడ్డ. అనేక మంది కవులని జన్మించినటువంటి గడ్డ ఇది. ఇది కవులకుర్తి, ఇది కవులు ఉద్భవించినటువంటి గడ్డ ఇది. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డ ఇది. కాబట్టి మిత్రులారా, మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. 16 తారీఖు జైపాల్ రెడ్డి మీద ఆయనకు గౌరవం ఉంటే, ఈ కల్వకుర్తి ప్రాంత ప్రజల మీద గౌరవం ఉంటే, ఆయనకు రాజకీయంగా ఓనమాలు నేర్పినటువంటి గడ్డగా ఆయన గౌరవం ఉంటే, కల్వకుర్తి రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీరు జిల్లాని ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలల్లా సంపూర్ణంగా మేమందరం కూడా పోటీ చేయకుండా నువ్వు ఏ అభ్యర్థులకు ఇస్తే ఇచ్చుకో, మేము మనస్ఫూర్తిగా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పోటీ చేయాలి, మేమేదో లడాయి చేయాలి, మేమేదో చేయాలని కాదు. ఎవరము అల్టిమేట్గా ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు చేయాల్సింది అభివృద్ధి. ఇలా మేము రేవంత్ రెడ్డి గారికి ఇలా మేము ఓపెన్గా భారతీయ జనతా పార్టీ మొత్తం స్థానాలలో మేము పోటీ చేయం. సంపూర్ణంగా ఈ తాలూకాని జిల్లాగా చేసినందుకు మేము విత్డ్రా చేసుకోనికే మేము సిద్ధంగా ఉన్నాం. రెండవది ఇదే కాదు, అమన్గల్ మున్సిపాలిటీ కూడా, దీంతో పాటు అమన్గల్ మున్సిపాలిటీ కూడా మేమేం పోటీ చేయము. మాకు అక్కడ ఒక ఆర్టీఓ సెంటర్, మాకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కు మేము మహేశ్వరం పోవాల్సి వస్తుంది. మాకు ఒక ఆర్టీఓ ఆఫీస్కు మేము షాద్నగర్ పోవాల్సి వస్తుంది. ఏంది విచిత్రం, ఒక్కొక్క పనికి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. మాకు ఒక ఆర్టీఓ ఆఫీసు, ఒక ఆర్డీఓ ఆఫీసు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు, 3 ఇస్తే మేము కంప్లీట్గా అమన్గల్ మున్సిపాలిటీ కూడా. చాలామంది అనుకోవచ్చు, ఈడంటే ఏం గెలవరు కాబట్టి అట్లా చెప్తారు ఇట్లా. మేము పోయినసారి 3 గెలిచినాం. మొన్న మేము 7-8 స్థానాలలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఈడ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లల్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో 16 బూతులలో ఫస్ట్ లీడ్ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 16 బూతులలో ఫస్ట్ లీడ్ ఉన్నాం. మేము ఉన్నాయి ఎన్ని బూతులు ఈడ 20-26 బూతులలో, ఈ 16-17 బూతులలో మేము ఫస్ట్ లీడ్ ఉన్నాం. మేము ఫస్ట్ లీడ్ ఉన్నా కూడా అక్కడ మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నా కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి. రాజకీయాలు కావు మాకు. మా ప్రాంతం వెనుకబడ్డది. మా ప్రాంతం నుంచి కేంద్ర మంత్రులు అయ్యారు, మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ మా ప్రాంతం ఏడేసిన గొంగడు ఆడనే ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అమన్గల్ ఏర్పాటు చేస్తాను ఇదే గడ్డ మీద చెప్పిపోయిండు. ఇవాళటి వరకు ల్యాండ్ అక్విజిషన్ లేదు, దాని మీద ₹1 నిధి లేదు, దాని ఆలోచనే లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కొడంగల్కి ఎంత ఇస్తావో ఇచ్చుకో, మేము కాదనలేము. నీ మీద కోపంతో గత ముఖ్యమంత్రి అక్కడ ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు.
ఇవాళ నువ్వు ఆ ప్రాంతానికి అయినావు. రాజశేఖర రెడ్డి అయినప్పుడు కడప ప్రాంతానికి ఎన్ని తీసుకుపోలే. ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్, ఆయన ప్రాంతానికి గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట, ఆయన ఊరు పల్లె గిల్లె అంతా తీసుకుపోయాడు. ఇలా మేమేం గుంతమ్మ కోరికలు కావు ఇవి, న్యాయబద్ధంగా అడుగుతున్నాం మేము. ఈ ప్రాంత ప్రజలు జైపాల్ రెడ్డి గారిని కేంద్రానికి పంపించిండు. ఈ ప్రాంత ప్రజలు నువ్వు చెప్పినందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. మాకు ఇది ఒక భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినటువంటి విధంగా మేము భావించుకుంటున్నాం. కల్వకుర్తి ప్రాంత ప్రజలం ఉండొచ్చు, పార్టీలు వేరైనా ఏదేమైనా మేము ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కల్వకుర్తి ఎత్తిపోతలకు నిధులు ఇవ్వాలి. ఇంకా ఆ కాలువలు ఆధునీకరణ లేదు, సిమెంట్ లైనింగ్ లేదు, ఏది లేదు. రాజశేఖర రెడ్డి గారు తవ్విపోయిన కాలువ తట్టెడు మన్ను పోయలేదు కేసీఆర్ 10 ఏళ్లలో. తట్టెడు మన్ను తీయలే. ఇలా ఈ లీడర్లు అండ్లున్నోళ్ళే, అండ్లకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇండ్లున్నోళ్ళే. పార్టీలు మారుతున్నారు తప్ప వాళ్ళ ఆలోచన విధానం ఏం మారలే. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి. ఆమన్గల్లు కూడా పూర్తిగా వెనుకబడ్డది. మాది రంగారెడ్డి జిల్లాలో కొన్ని, ఇబ్రాహీంపట్నం దిక్కు కొన్ని, ఇక్కడ షాద్నగర్ దిక్కు కొన్ని పెట్టడం వల్ల మా బతుకులు చిన్న భిన్నం అయిపోయినాయి. కాబట్టి మీరు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అదొక రెవెన్యూ డివిజన్, ఇటు అచ్చంపేట రెవెన్యూ డివిజన్ ఉన్నామా, ఇక్కడ కల్వకుర్తికి తీసుకోవచ్చు. ఇవాళ కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ మిత్రులు, ఇక్కడున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విషయాల మీద చేయండి. ఓ 5 సంవత్సరాలు మేము పోటీ చేయకుంటే మాకు పెద్దగా అయ్యేది ఏం లేదు. మేము ఏదైనా ఈ ప్రాంత ప్రజలకు మేము దీని మీద ఆల్ పార్టీ మీటింగ్ కూడా సంక్రాంతి వెళ్ళినాక 1-2 డేస్లో ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని మీద దీని మీద అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తాం. అన్ని పార్టీలను పిలుస్తాం. బీఆర్ఎస్, ఇది మన బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఆల్ పార్టీసు, అన్ని యువజన సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్, మేము అందరితో కూడా ఒక సమావేశం పెడతాం. ఎందుకంటే ఈ ప్రతిపాదన, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందనీకి రాబోయే రోజులలో ఇది ఒక పెద్ద పట్టణంగా మారేటువంటి అవకాశం ఉంది. రేపు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఆమన్గల్ దాకా వస్తున్నది. దాన్ని ఎట్లనే మనం ఇది 4 లైన్ చేసుకొస్తే కల్వకుర్తి ఇంకా చాలా, తిరుపతి పోయే నేషనల్ హైవే రోడ్, శ్రీశైలం పోయే నేషనల్ హైవే రోడ్, అటు నాగార్జున సాగర్ పోయే నేషనల్ హైవే రోడ్కు ఇది సెంటర్లు ఉంటుంది. దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరేదో మా ప్రాంతానికి మేము చేసుకున్నాం స్వార్థపరుడు అంటారు. ఎవరు స్వార్థపరులు కాదు. రాజశేఖర రెడ్డి నిన్ననేమో నేను వీడియో చూసిన, చిన్నారెడ్డి గారు మాట్లాడింది, ప్రతిదీ మీరు కడప తీసుకుపోతున్నట్టు. అవును, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, నన్ను తొక్కిపట్టడానికి నా ప్రాంతాన్ని నాశనం చేసిరు. ఇలా నాకు అవకాశం వచ్చింది, నేను అభివృద్ధి చేసుకుంటున్నాను రాజశేఖర రెడ్డి అనడానికి చిన్నారెడ్డి చెప్పాడు. ఇలా కేసీఆర్ కూడా ఎంత స్వార్థం అంటే 100% స్వార్థంతో ఆయన కొడుకున్న తాన, ఆయన అల్లుడున్న తాన, ఆయనున్న తాన, ఆయన అనుయాయులున్న తాన, ఆయనకి ఇష్టమున్న వ్యక్తులున్న తాన డెవలప్ చేసుకున్నాడు. ఇవాళ మేము ఎందుకు రేవంత్ రెడ్డి మా ప్రాంతాన్ని విస్మరిస్తున్నాడు? 2.5 ఏళ్ళు అయింది. ఇంకో ఏడాది అయితే మళ్ళా ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయిపోతుంది. నువ్వు తర్వాత వస్తావో ఉంటావో పోతావో తెలియదు. రాజకీయాలలో మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి మాకు ఈ జైపాల్ రెడ్డి గారి మీద గౌరవం ఉంటే, నీ రాజకీయ గురువు గుడియానిపల్లి గోపాల్ రెడ్డి మీద మీకు విశ్వాసము గౌరవం ఉంటే, ఈ ప్రాంతము కిష్టారెడ్డి మీద గౌరవం ఉంటే, చిత్తరంజన్ దాస్ మీద గౌరవం ఉంటే, ఈ ప్రాంతం మీద మీరు పుట్టి పెరిగినటువంటి ఈ గడ్డ మీద మీకు నమ్మకం ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కల్వకుర్తి జిల్లాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇలా ఆనాడు ఆర్టీఓ సెంటర్ కొరకు 7 రోజులు దీక్ష చేసి అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేసి కేసీఆర్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇలా ఆర్టీఓ సెంటర్ తెచ్చుకున్నాం. మేము ఎవరు దయాదక్షిణతో ఉద్యమ రూపకంగా తెచ్చుకున్నాం. మేము ఏ రాజకీయ నాయకునికి మస్క కొట్టి తీసుకురాలే. ఆనాడు చారగొండ మండలం కావచ్చు, ఊరుకొండ మండలం కావచ్చు, కడతాల మండలం కావచ్చు, మేము ఆనాడే 20ని మండలం చేయాలని నా మేనిఫెస్టోలో నా పోస్టర్లో పెట్టిన. ఆ రోజే గట్టిపల్లిపల్లి పెట్టాలని చెప్పినాం, ఆ రోజే వెల్జాలని పెట్టాలని చెప్పినాం. అంటే మేము 10 ఏళ్ల కింద ఉద్యమం మొదలు చేసినప్పుడు కూడా ఇవన్నీ రఘుపతిపేటం చేయాలని పెట్టినాం. ఒకప్పుడు పూర్వ వైభవం ఉన్నది. రఘుపతిపేట అయ్యాల చిన్న భిన్నమైపోయి మొత్తం కుదించుకుపోయింది రఘుపతిపేట. ఆ చుట్టుపక్కల గ్రామాలు, కొన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలతోటి రఘుపతిపేటని మీరు మండలం చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ జీవో వచ్చింది 20 మండలం చేయాలని, దాన్ని మీరు తొక్కిపట్టేసి ఇవాళ 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు దాన్ని. ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద, ఎందుకు ఇంత కక్ష? కాబట్టి మిత్రులారా, మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, అఖిలపక్షం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆలోచన చేయమంటున్నా. ఏం దీంట్లో పోటీ చేస్తే వచ్చేదేం లేదు. ఇలా ముఖ్యమంత్రి మాటిస్తే మేమందరం సిద్ధంగా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు గెలుపులే కావాలి. వాళ్ళు రోజుకో పార్టీ, పూటకో పార్టీ మారుతున్నటువంటి నాయకులకు పదవులే కావాలనుకుంటే మేము పదవులను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి, 16 బూతులలో బీజేపీ ఎంపీ ఎలక్షన్ల, ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము లీడ్ వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ కన్నా, కాంగ్రెస్ పార్టీ కన్నా మేము హయ్యెస్ట్ లీడ్లలో వచ్చినాం ఇక్కడ. అయినా కూడా మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలు 3 విషయాల మీద మీ ద్వారా నేను ఇది ముఖ్యమంత్రి దృష్టి దాకా పోవాలి, గౌరవ పార్లమెంటు సభ్యుడు మల్లురావి దృష్టికి పోవాలి, గౌరవ శాసనసభ్యుడు నారాయణ రెడ్డి దృష్టిలో పోవాలి, మాజీ ఎమ్మెల్యేలు. ఇది ఇప్పుడు 15 సంవత్సరాల కింద మీరు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు జిల్లా చేయాలి, కల్వకుర్తిని జిల్లా చేయాలని 7-8 ఏళ్ల కింద నేను చేసినటువంటిది. 7-8 ఏళ్ల కింద ఇదే ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టాం, ఇదే ఆఫీస్లో. మేము ఇవాళ ఏదో కొత్తగా చెప్తలేము, ఏదో రేపు ఎలక్షన్లు ఉన్నాయని అట్లా కాదు. మా నినాదం ఇది. మీరు చేయకుండా మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం. దీని మీద మేము అలుపెరుగని పోరాటం చేస్తాం. మాకు హక్కు ఉంది. ఇది రాజకీయ నాయకులను తయారు చేయడం కాదు, మా జిల్లాను తయారు చేసుకుంటాం మేము. మా రైట్ ఇది. అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేస్తాం. మీ సహకారం కూడా తీసుకుంటాం, ప్రెస్ మిత్రుల సహకారం కూడా. కాబట్టి దయచేసి మీరు కూడా లోతుగా అధ్యయనం చేసి ఇవాళ వెల్జాల్ కావచ్చు, ఇర్విన్ కావచ్చు, రఘుపతిపేట కావచ్చు, ఇంకా చేస్తే ఆ ముద్దువేను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ చాలా పెద్దగా ఉంది ఆ మండలం కూడా. అలా 5 గ్రామాలకు మా ఆమన్గల్ మండలం చేసి 5 గ్రామాలు 5-6 7-8 చిన్న చిన్న తండాలు సర్పంచులను చేసేసారు. ఏదో చెప్తాడు, ఇట్లయితుంది అట్లా. ఆయననే ఎమ్మెల్యే, ఆయననే భయపట్టించి పనిచేయాలి. ఇక ముఖ్యమంత్రి మనోడిని పెట్టుకొని ఇక మనమే బాధపడుకుంటూ ఉంటే ఎట్లయితుంది? ఏమనంటే 200 కోట్లు రోడ్లు తెచ్చినంటారు. ఇలా తాండ్రకి ఎన్నో పైసలు ఇచ్చిపోయినా అన్నాడు ఆయన. తాండ్రకు ఎవరు ముఖ్యమంత్రి, ఆయన చదువుకున్న బడే అని ఆ ఊరికి ఎన్ని కోట్లు ఇచ్చిపోయాడు. 5 కోట్లు. మా 5 కోట్లు వచ్చినాయా 6 కోట్లు వచ్చినాయి, ఇంకోటి ఎక్కువనే రావచ్చు. మాడుగులకు చెప్పరానని అది 2.5 ఏళ్ళు అవుతున్నది. రెగ్యులర్ గ్రాంట్లు తప్ప ₹1 కూడా స్పెషల్ ఫండ్ రాలే. దానికి ఎమ్మెల్యే కృషి చేయాలి. రేవంత్ రెడ్డి నేను తప్పుపట్ట, ఆయన టెక్నికల్గా అనుమతిస్తాడు, చెప్తాడు, అనౌన్స్ చేస్తాడు. దాన్ని తెచ్చే బాధ్యత ఎవరిది? మోసుకొచ్చే బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేది, ఎంపీది. వాళ్ళు మోసుకురావాలి. మోసేటోని తెచ్చేటోని ఐడియాలజీ ఉన్నోనేమో కథం పెడుతుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా
ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం మీద మా గళానికి, మా ఉద్యమానికి, మా పోరాటానికి మీ శక్తి కావాలి. అలా ఆనాడు కల్వకుర్తి ప్రజలు, మహిళలు, మైనార్టీ మహిళలు కూడా వచ్చి ఆర్టీఓ సెంటర్లో వచ్చి దీక్షలు చేసిర్రు, మద్దతు ఇచ్చిర్రు, దీక్షలు చేసిర్రు. వాళ్ళ ఆశీర్వాదము, మహిళలు, కుల సంఘాలు రాత్రింబగలు భజనం చేసిర్రు. చెప్పరానటువంటి విధంగా చేస్తే తలొగ్గి ముఖ్యమంత్రి ఆర్టీఓ సెంటర్ ఇచ్చింది. ఇలా కూడా ఉద్యమాలే చేద్దామా? మా ముఖ్యమంత్రి అయినాక కూడా, మా ప్రాంతం కూడా అయినాక కూడా ఇంకా మేము ఉద్యమాలే చేద్దామా? గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. దీని మీద మేము మిమ్మల్ని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము యునానిమస్గా కల్వకుర్తి, అమన్గల్ 2 మున్సిపాలిటీలు మీకు గిఫ్ట్కి ఇస్తాం. మీరు మాకు గిఫ్ట్కి 16 తారీఖు ఇవ్వండి. మీకు తర్వాత మీకు ఎలక్షన్లో మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాం. ఆ దిశలో మేము ముందుకు పోతాం. మీ సహకారం కూడా కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.